నా దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. ఒకటి మా అమ్మాయి మొబైల్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంది. అందులో అందరి ప్రార్థన వింటూ ఉంటాను. నేను ఎందుకు అవుట్ అయిపోతానంటే, నా పడక గదిలోకి వెళ్ళి నేను అర్ధరాత్రి వేళ నేను ఒక ప్రార్థనా పోరాటం స్పెషల్గా చేస్తుంటాను. తెలియకపోతే నన్ను అడగాల, ఏంటి నాన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు, మరి ఇది మంచి మాదిరి కాదు కదా, మీరు వెళ్ళిపోతే మాకు మాత్రం ఎలా భారం ఉంటుందని నన్ను అడగాలి. అప్పుడు నేను చెప్తా. అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు వినండి, తెలుసుకోండి, బ్రతుకు కాలం గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు విచ్ క్రాఫ్ట్ యొక్క ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. రోడ్ల మీద ట్రాఫిక్, కార్లు, బస్సులు, ఆటోలు, స్కూటర్లకు ట్రాఫిక్ పీక్ పాయింట్ ఉంటుంది కదా. రోజంతట్లో ఫలానా గంటల్లో చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. అలాగా విచ్ క్రాఫ్ట్లో డిమానిక్ ట్రాఫిక్ పీక్ అవర్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 2 to 4 ఎంత ఉధృతంగా ఉంటుందంటే మీరు ఊహించలేరు. ఓ మై గాడ్, అంత ఉధృతంగా ఉంటుంది. ఆ సమయంలో మంచి డెలివరెన్స్ మినిస్ట్రీ కలిగిన ఒక దైవజనుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన పేరు ఎడ్ సిట్రోనెలి. ఆయన అమెరికన్ దైవజనుడు, అభిషిక్త దైవజనుడు. వారి సంఘంలోకి మన ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి వేమన కూడా ఒకసారి వెళ్ళి కూర్చుంటే అద్భుతమైన ప్రవచనాలు చెప్పారట. ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ అంకుల్ అని నాకు ఇండియాకు వచ్చినప్పుడు చెప్పారు. ఎడ్ సిట్రోనెలి గారి గురించి నేనే వేమనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత ఆయన అక్కడే ఉంటాడు, వేమన కనుక వెళ్ళాడు. ఆయన డెలివరెన్స్ ప్రేయర్స్ చేస్తూ మీరు నాతో ఏకీభవించండి అని చెబుతుంటాడు ఆయన. నేను నా పడక గదిలోకి వెళ్ళి రాత్రి వేళంతా నా మీద ప్రయోగించబడుతున్న మంత్రశక్తులతో పోరాడుతుంటాను. ఎడ్ సిట్రోనెలి గారి ప్రసంగం, వారి ప్రార్థన పెట్టుకొని నేను ఏకీభవిస్తూ ఉంటా. ఆయన చెబుతుంటాడు, నేను ఇక్కడి నుంచి ప్రేయర్ చేస్తున్నా, భూగోళం మీద మీరు ఎక్కడి నుంచైనా సరే నాతో ఏకీభవించండి, మీరు నేను కలిసి దురాత్మ శక్తులను, విచ్ క్రాఫ్ట్ మంత్రశక్తులను బంధించేద్దామని బలమైన విజ్ఞాపన చేస్తుంటాడు. ఆ ప్రార్థన నేను నా మొబైల్లో ప్లే చేసుకొని నేను కూడా ఎస్ లార్డ్ అని పోరాడుతూ ఉంటాను ఉదయం 4 గంటల దాకా. ఎప్పుడైతే నేను ఎడ్ సిట్రోనెలి ప్రేయర్ వార్ఫేర్లోకి నేను వెళ్ళిపోయి నేను ఏకీభవిస్తుంటాను, నేను ఇక్కడ జూమ్ నుంచి అవుట్ అయిపోతాను. అయినా అక్కడ ఇంకొక మొబైల్ నడుస్తూ ఉంటుంది. ఇంకా నేను వింటూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను వాక్యం చెప్పేటప్పుడేమో 40 మంది, ప్రార్థన మొదలుపెట్టినాక 20 మంది. అంటే ఆ వెళ్ళిపోయిన 20 మందికి నేను ఎందుకు వాక్యం చెప్పాను అని చాలా బాధపడుతున్నా. ఈ సీన్ గత 4 సంవత్సరాల నుంచి ఉంది. నేను ఏది తొందరగా బయటపడను ప్రియులారా. చాలా సహిస్తాను. కొన్ని ఏండ్లు సహించినాక అప్పుడు బర్స్ట్ అవుతాను నేను. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? నేను నోరు విప్పి మాట్లాడకపోతే ఇక ప్రభు రాకడ దాకా ఇంతే పరిస్థితి, ఇదే పద్ధతి.